సైజులో చిన్నగా ఉన్నంత మాత్రాన బలం తక్కువగా ఉంటుందని అనుకుంటామా? అసలు నిజమైన బలమంటే ఏంటి? ఈరోజు మనం చీమా మరియు రొట్టెపర్వతం అనే ఒక అద్భుతమైన కథ ద్వారా పట్టుదల, ఐక్యతలో ఉండే నిజమైన శక్తి ఏంటో తెలుసుకుందాం. రండి, ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని కలిసి మొదలుపెడదాం. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక ప్రశాంతమైన పచ్చటి అడవిలో. ఆ అడవి ఎలా ఉందంటే చెట్ల ఆకుల గలగలలు తప్ప ఇంకే శబ్దం వినిపించనంత నిశ్శబ్దంగా, చాలా ప్రశాంతంగా ఉంది. ఆ అడవికి సరిగ్గా మధ్యలో ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టుగా ఓ పెద్ద మర్రి చెట్టుండేది. దాని కొమ్మలు ఎంత విశాలంగా ఉన్నాయంటే ఎన్నో జీవులకు నీడనిస్తూ ఒక రకంగా చెప్పాలంటే ఒక గొప్ప సంరక్షకుడిలా నిలబడి ఉందన్నమాట. సరిగ్గా ఆ పెద్ద చెట్టు వేర్ల కింద ఒక చిన్న చీమల ప్రపంచముండేది. అవి ఎంత చిన్నవి అంటే ఆ అడవిలో తిరిగే పెద్ద జంతువులకు అవి ఉన్నాయనే విషయం కూడా పెద్దగా తెలీదు. అంత చిన్నవి. కాని ఆ చిన్న చీమల దగ్గర ఒక అసాధారణమైన బలముంది. అదే పట్టుదల. అవును, వాటి ఆకారం చిన్నదే గావచ్చు, కాని వాటి సంకల్పం మాత్రం ఓ పర్వతం కన్నా పెద్దది. ఒక్కసారి ఒక పని మొదలుపెట్టాయంటే చాలు, అది పూర్తయ్యేదాకా వెనక్కి తిరగడం అనేదే వాటికి తెలీదు. ఈ చీమల రోజువారీ జీవితం ఎప్పుడూ ఒకేలా సాగిపోతూ ఉంటుంది. కాని ఒక రోజు వాటి పట్టుదలని పరీక్షించే ఒక పెద్ద సవాలు, ఒక గొప్ప అవకాశం రూపంలో వాటి ముందుకు వచ్చింది. ప్రతిరోజూ ఉదయంలాగే ఆ రోజు కూడా వాటి నాయకుడి గొంతు భలే ఉత్సాహంగా వినిపించింది. ఆ పిలుపు వినగానే అచ్చం ఒక శిక్షణ పొందిన సైన్యంలాగా వందలాది చీమలు చాలా క్రమశిక్షణతో ఆహారం వెతుక్కోడానికి బయల్దేరాయి. అలా అన్నీ ఒక లైన్లో వెళ్తున్నాయి. ఇంతలో ఊహించనిది జరిగింది. ఏకంగా ఆకాశం నుంచే ఒక పెద్ద రొట్టె ముక్క వచ్చి టప్మని వాటి ముందు పడింది. పాపం ఆ చిన్న ప్రాణులకు అది అస్సలు దాటలేని ఒక పెద్ద గోడలా, అసాధ్యమైన సవాల్లా కనిపించింది. ఆ పెద్ద రొట్టె ముక్కని చూడగానే చీమలన్నీ ఒక్కసారిగా షాకయ్యాయి. వాటిల్లో ఒక చిన్న చీమ ఆశ్చర్యంగా, అరే, ఇది రొట్టెముక్కలేక మన దారికి అడ్డంగా వచ్చిన పర్వతమా అని అడిగింది. అంటే చూడండి, వాటి కళ్లకు అది అంత పెద్దదిగా కనిపించిందనమాట. ఓకే, ఇప్పుడు చీమలు ఈ సవాలును చూసి ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నాయి. అదే సమయంలో అడవిలోని మిగతా జీవులు వీటిని గమనించడం మొదలుపెట్టాయి. ఇక్కడే మన కథలో అసలైన సంఘర్షణ మొదలవుతుంది. అంటే కష్టపడి పనిచేసే చీమలకి, సోమరితనంతో కాలక్షేపం చేసే పెద్ద జంతువులకి మధ్య అన్నమాట. ఇక్కడ మనకు రెండు రకాల ఆలోచనా విధానాలు కనిపిస్తున్నాయి కదా. ఒకవైపు మిడత ఉంది. దాని ఫిలాసఫీ ఏంటంటే జీవితాన్ని ఆస్వాదించాలి, హాయిగా పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఉండాలి అని. మరోవైపు చీమలున్నాయి. వాటి నమ్మకమేంటంటే రేపు నవ్వాలంటే ఈరోజు కష్టపడాలి అని. చూసారా, ఈ తేడానే కథని ముందుకు తీసుకెళ్తుంది. చీమలు ఇలా కష్టపడటం చూసి పక్కనే ఉన్న ఒక లావు కప్పకి భలే నవ్వొచ్చింది. అది ఎగతాళిగా, ఓయ్ చిన్న చీమల్లారా, ఈ పని మీవల్ల అయ్యేది కాదు, వెళ్ళి ఏదైనా కొంగని పిలువండి సాయం కోసం అని హేళనగా అంది. ఇలా అందరూ ఎగతాళి చేస్తున్నా సరే చీమలు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు వాటి అసలైన బలం బయటికి రాబోతోంది. అదే వాటి ఐక్యత. ఇంతకీ ఆ సవాలునవి ఎలా ఎదుర్కొన్నాయో చూద్దాం రండి. వెంటనే వాటి నాయకుడన్నాడు, సరే, ఇది ప్లాన్ బి, అందరం కలిసికట్టుగా పనిచెయ్యాలి అని. అంతే, ఆ చీమల సైన్యం ఒక అద్భుతమైన ప్లాన్ని అమలు చేసింది. కొన్ని చీమలు వెనకనుంచి బలంగా నెట్టడం మొదలుపెట్టాయి. ఇంకొన్ని ముందువైపు నుంచి తాళ్లు పట్టుకొని లాగినట్టు లాగాయి. వీళ్ళందరినీ వాళ్ల నాయకుడు సమన్వయం చేస్తూ ముందుకు నడిపించాడు. అలా అందరూ కలిసికట్టుగా ఒకే లక్ష్యంతో ప్రయత్నించడంతో ఒక అద్భుతం జరిగింది. అస్సలు కదలదు అనుకున్న ఆ పర్వతంలాంటి రొట్టెముక్క మెల్లగా కదలడం మొదలుపెట్టింది. వాళ్ల ఐక్యత ముందు ఆ పెద్ద సవాలు కూడా చాలా చిన్నదైపోయింది. ఈ విజయంతో వాటి శారీరక బలమేంటో తెలిసింది. కాని ఇప్పుడు వాటి అసలైన బలాన్ని, అంటే వాటి గుణాన్ని పరీక్షించే ఇంకో సంఘటన ఎదురైంది. అలా కష్టపడి సంపాదించుకున్న ఆహారంతో తిరిగి తమ ఇంటికి వెళ్తున్నాయి. ఇంతలో దారిలో ఒక అందమైన సీతాకోకచిలుక పాపం సాలెడుగూళ్ళో చిక్కుకుని ప్రాణభయంతో గిలగిలా కొట్టుకోవడం చూశాయి. ఒక్క క్షణం కూడా తమ ఆహారం గురించి ఆలోచించలేదు. చీమలన్నీ కలిసి వెంటనే ఆ సాలిడుగూడును కొరికి ఆ సీతాకోకచిలుకను కాపాడాయి. అప్పుడు ఆ సీతాకోకచిలుక చాలా కృతజ్ఞతతో ఇలా అంది,
మీరు చూడ్డానికి చిన్నగా ఉండొచ్చు, కానీ మీ మనసు మాత్రం చాలా పెద్దది. ఇది కదా వాటి గొప్ప గుణానికి నిదర్శనం. సరే, రోజులు గడిచిపోయాయి, కాలం మారింది. ఇప్పుడు కష్టపడి పనిచేసిన చీమలకి, ఆడుతూ పాడుతూ గడిపిన మిడతకి, వాళ్లు ఎంచుకున్న దారులకి తగ్గ ఫలితాలు అనుభవించే సమయం వచ్చింది. చూస్తుండగానే శీతాకాలం వచ్చేసింది తన చలి గాలులతో. వేసవి అంతా ఆడి పాడి గడిపిన మిడత పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. తినడానికి తిండి లేదు, చలికి వణికిపోతూ ఒంటరిగా మిగిలిపోయింది. ఆ మిడత తన తప్పు తెలుసుకుని సాయం కోసం చీమల దగ్గరికే వచ్చింది. ఆ పరిస్థితి చూసి చీమల నాయకుడు దాన్ని తిరస్కరించకుండా ఆహారాన్ని పంచుతూ ఎంతో వివేకంతో ఇలా అన్నాడు. ఒకప్పుడు నువ్వు మమ్మల్ని చూసి నవ్వావు, ఇప్పుడు మేమే కరెక్టని నువ్వు తెలుసుకున్నావు. పర్వాలేదులే, ప్రతి ఒక్కరూ వాళ్ళకంటూ ఒక సమయం వచ్చినప్పుడే పాఠాలు నేర్చుకుంటారు. అయితే ఈ చిన్న చీమల కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఏంటి? నిజమైన బలం అంటే దీన్నంటారో ఇప్పుడు చివరగా చూద్దాం. ఈ కథ మొత్తం సారాంశం ఒకటే. సాధారణంగా లోకం బలాన్ని ఎలా కొలుస్తుంది? శరీర పరిమాణంతో, కండలతో కదా? కాని నిజమైన జీవితం అలా కాదు. అది మనం చేసే కృషిని, మన ఐక్యతని, మన క్రమశిక్షణనే గౌరవిస్తుంది. అదే అసలైన బలం. కాబట్టి ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, మొదటిది, విజయమనేది ఐక్యతలో ఉంటుంది, ఒంటరిగా సాధించేది కాదు. రెండవది, మనం ఎంత చిన్నవాళ్లమైనా సరే క్రమశిక్షణుంటే చాలు, విజయం మనదే. ఇక మూడవది, మనం వేసే చిన్న చిన్న అడుగులే రేపటి గొప్ప విజయాలకు దారితీస్తాయి. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిగా ఈ కథ మనందరినీ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతోంది. నిజంగా ముఖ్యమైనది మన శరీర పరిమాణమా, లేక మనం చేసే ప్రయత్నం యొక్క పరిమాణమా? ఈ ప్రశ్నతోనే ఈ కథ విశ్లేషణను ముగిద్దాం.